ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. దీంతో పూర్తిగా ప్రచారంపై దృష్టి సారించారు ఎన్డీఏ విపక్షాల అభ్యర్థులు. విపక్ష అభ్యర్థి మీరా కుమార్ తనకు మద్దతు ఇస్తున్న 17 రాజకీయ పార్టీల నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. యూపీఏ ప్రముఖులంతా నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికలు 2 విరుద్ధ భావజాలాల మధ్య జరుగుతున్నాయని, అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు మీరా కుమార్. అధికార ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ తరపున కేంద్ర మంత్రులు వెంకయ్య, అనంత్ కుమార్ 4వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రామ్నాథ్ కోవింద్ పేరును వెంకయ్య ప్రతిపాదించగా వైసీపీ లోక్సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి బలపరిచారు. రాష్ట్రపతి అభ్యర్థి పదవి రాజ్యాంగబద్ధ పదవని, ఇందులో ఒకటే భావజాలం ఉంటుందన్నారు వెంకయ్య. అంతరాత్మ ప్రబోధం అనే మాటను కాంగ్రెస్ తనకు అనుకూలంగా వాడుకుంటోందని మండిపడ్డారు. ఎన్డీఏలో ఉన్న 33 పార్టీలతో పాటు మరో 5 పార్టీలు మద్దతిస్తున్నాయని చెప్పారు. మియాపూర్ భూ కుంభకోణంపై రాజకీయ కాక అంతకంతకు పెరుగుతోంది. ఆందోళన మరింత ఉధృతం చేసేందుకు విపక్షాలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి. కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేసేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అపాయింట్మెంట్ దొరకలేదు టీ కాంగ్రెస్ నేతలకు. దీంతో ఆయన నివాసానికి లేఖ పంపాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం టీఆర్ఎస్ తో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుందని, అందుకే సీబీఐ విచారణకు మొహం చాటేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. మియాపూర్ భూ కుంభకోణం కేసులో 3 సబ్ రిజిస్ట్రార్ల కస్టడీ ముగిసింది. కూకట్పల్లి, బాలానగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేసిన 3 దగ్గర 100 కోట్ల ఆస్తుల్ని గుర్తించింది ఏసీబీ. యూసఫ్ కు 40, రమేష్ చంద్రారెడ్డికి 50, శ్రీనివాసరావుకు 100 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీ పేర్లతో బ్యాంక్ అకౌంట్లు, పెట్టుబడులే కాకుండా శ్రీనివాసరావు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి షాపింగ్ మాల్స్ నిర్మించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. మియాపూర్ భూ కుంభకోణంలో విచారణ మరింత స్పీడ్ అందుకుంది. సంచలనం రేపిన ఈ కేసులో గోల్డ్ స్టోన్ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాచారం సేకరిస్తున్నాయి. 1000 కోట్ల విలువైన ఈ భూ స్కామ్ లో ఆధారాలు సేకరించే పనిలో బిజీగా ఉన్నాయి. కాందిసిక్కుల భూములు కూడా ఉండడంతో కేంద్ర నిఘా సంస్థలు రంగంలోనికి దిగాయి. మరోవైపు ఈ భూములపై బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకోవడంతో రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. బోరుబావి ప్రమాదాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయని బోర్వెల్స్ ను జూలై 10 లోపు మూసివేయించాలని అధికారులను ఆదేశించింది. అప్పటికి ఎక్కడైనా మూసివేయని బోర్వెల్స్ ఉంటే యజమానికి 50,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి గ్రామాల్లో బోరుబావి తవ్వకాలపై సమగ్ర సర్వే చేయనున్నారు. ఇకపై ఎవరైనా బోర్వెల్ వేయాలంటే కనీసం 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని సూచించింది. అనుమతి లేకుండా బోర్లు తవ్విస్తే ₹1,00,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. తమిళనాడులో రజనీకాంత్ బీజేపీతో కలిస్తే హీరో కాస్త జీరో అవుతారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ. చిత్తూరులో పర్యటించిన ఆయన దేశంలో రాజకీయ శూన్యం వల్లనే సినీ హీరోలు రాజకీయాల్లోనికి వస్తున్నారన్నారు. మరోసారి సీఎం అవుతా అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయి సమస్యలు తీరుస్తారని జగన్ అంటున్నారని, కానీ ఈసారి ఏపీలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోనికి వస్తుందన్నారు నారాయణ. నీరు చెట్టు పేరుతో ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు. నీరు చెట్టు పేరు చెప్పి దళితులు సేద్యం చేసుకుంటున్న భూములను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ కు ఓటు వేసే ముందు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు మాజీ మంత్రి కిల్లి కృపారాణి. మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్టును తీవ్రంగా వ్యతిరేకించి బీజేపీ భావజాలంతో కోవింద్ పనిచేస్తారన్నారు. అటువంటి వ్యక్తి అత్యున్నత పదవికి అర్హులు కాదా అనే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులే నిర్ణయించుకోవాలన్నారు. ఎన్డీఏ పక్షాలతో సంప్రదింపులు జరపకుండా ఎంపిక చేసిన కోవింద్ను కేవలం బీజేపీ అభ్యర్థిగానే పరిగణించాల్సి వస్తోందన్నారు ఆమె. 17 పార్టీల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్ లౌకికవాది అని, ఆమె విజయానికి అంతా కృషి చేయాలని అన్నారు కృపారాణి. జగన్ కు అబద్దాలు చెప్పడం, మాట మార్చడం లాంటి అలవాట్లు లేవన్నారు వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసే రైతు రుణమాఫీపై 2014 ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని, దీంతో అధికారం దక్కించుకోలేకపోయామన్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్లేనరీకి ముఖ్య అతిథిగా హాజరైన పిల్లి సుభాష్ చంద్రబోస్ చంద్రబాబు అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. హామీల్ని అమలు చేయలేకపోవడంతో అవే ఇప్పుడు పామై కాటేస్తున్నాయన్నారు. బాబు విఫల హామీల్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఏపీలో టీడీపీ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న 2 ఏళ్లు కష్టాలు తప్పవన్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్లేనరీలో పాల్గొన్న ధర్మాన అధికార పార్టీపై సెటైర్లు వేస్తున్న పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాలలో రాజకీయ గందరగోళంగా మారిందన్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అర్థం కావటం లేదన్నారాయన. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నంద్యాల ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున బైరెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు. నంద్యాలలో కలిసొచ్చే పార్టీలతో ఒక అభ్యర్థిని నిలిపే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఐవీఆర్ కృష్ణారావును తప్పించడం టీడీపీకి నష్టమేనన్నారు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సోషల్ మీడియాపై అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని, చంద్రబాబు కోరి ఎందుకు నష్టం చేసుకుంటున్నారో అర్థం కావటం లేదు అన్నారు. ఐవీఆర్ ను రాజీనామా చేయమని సీఎం కోరితే ఇష్యూ అయ్యేది కాదని, ఆ మాత్రం దానికి స్టేట్ అంతా ఎందుకు సెన్సేషన్ క్రియేట్ చేశారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆయన. బ్యాక్ టు న్యూస్. తూర్పుగోదావరి జిల్లా మన్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గిరిజనులు పిట్టల్లా మృత్యువాత పడుతున్నారు. గిరిజనులకు ఊట నీరే దిక్కవడంతో కలుషిత నీరు తాగి రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు చాపరాయి గ్రామంలో జ్వరాల బారిన పడి మరణించిన వారి సంఖ్య 17కు పెరిగింది. నిన్న ఓ బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. గత నెల 29న మొదలైన మరణాలు 3 వారాలకు గానీ వెలుగులోనికి రాలేదు. అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు గ్రామంలో మరో 30 మంది జ్వర పీడితులను రంపచోడవరం ఆసుపత్రిలో చేర్పించారు. తూర్పు ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్. విష జ్వరాలతో సతమతమవుతున్న ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన మంత్రి బాధిత ప్రాంతాలకు ప్రత్యేక వైద్య బృందాలను పంపుతామన్నారు. ప్రస్తుతం జ్వరాలు అదుపులో ఉన్నాయన్నారు. రాబోయే 2 ఏళ్లలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 1,00,000 ఉద్యోగాలు, ఐటీ ఇండస్ట్రీలో 1,00,000 ఉద్యోగాలు వస్తాయని అన్నారు మంత్రి నారా లోకేష్. ఢిల్లీలో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసిన లోకేష్ ఏపీలో ఐటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాబోయే 6 నెలల్లో ఏపీలో 6 కొత్త ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మొదలవుతాయన్నారు. వాటి ప్రారంభానికి రావాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను ఆహ్వానించారు లోకేష్. పశ్చిమ గోదావరి జిల్లా గగరపర్రు గ్రామం ఇంకా నివురుగప్పిన నిప్పులనే ఉంది. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో కొంతకాలంగా నెలకొన్న వివాదం ఇంకా నడుస్తోంది. రాజకీయ పార్టీల ప్రవేశంతో వివాదం ఇప్పుడు మరింత పెద్దదైంది. విగ్రహ ఏర్పాటును కొంతమంది స్థానికులు వ్యతిరేకించిన దగ్గర నుంచి గరగపర్రులో దళితులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కలెక్టర్, ఎస్పీ. రేపు గరగపర్రుకు జగన్ రానుండటంతో గ్రామంలో పోలీస్ బందోబస్తు మరింతగా పెంచారు. పోడు భూములు సాగు చేస్తున్న రైతులు మహబూబాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములు సాగు చేస్తున్న తమకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారులు దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆటపాటలతో సందడి చేశారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి వివిధ సెంటర్ల మీదుగా గాంధీ పార్కుకు చేరుకొని అక్కడ బహిరంగ సభ నిర్వహించారు పోడు భూముల రైతులు. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఎకరానికి 4,000 రూపాయల పథకాన్ని పోడు భూముల రైతాంగానికి కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కరీంనగర్లో రేషన్ డీలర్లు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లి ధర్నా చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని నినాదాలు చేశారు. నెలకు 30,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు డీలర్లు. గుంటూరు రూరల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు వెంకటప్పలనాయుడు.
జిల్లాలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపేందుకు ప్రత్యేక దృష్టి పెడతానన్నారు నూతన ఎస్పీ. సంచలనాల కోసం కాకుండా మూలాల్ని అర్థం చేసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రతి సమస్యను పోలీసులే పరిష్కరించాలనడం సరికాదన్నారు గుంటూరు రూరల్ నూతన ఎస్పీ వెంకటప్పలనాయుడు. ట్రాన్స్పరెన్సీ అలానే కాన్ఫిడెన్సీ కోర్ పోలీసింగ్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యతనిస్తానన్నారు. విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులకు కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. సిఎస్ఆర్ ఫండ్స్ లో భాగంగా దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ 50 మొబైల్ ట్రాఫిక్ 2 వీలర్స్ ను సమకూర్చింది. ఈ బైక్లను మంత్రి గంటా శ్రీనివాసరావు ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. ఎమ్మెల్యే వాసపల్లి గణేష్ తో రైడ్ నిర్వహించి బైక్ల పనితీరు పరిశీలించారు. ట్రాఫిక్ ఇక్కట్లు ఉన్న విశాఖ సిటీలో పెద్ద వాహనాల కన్నా త్వరగా బైకులపైనే చేరుకునే వీలుంటుందన్నారు మంత్రి గంటా. బైకులతో పాటు ట్రాఫిక్ పోలీసులకు రెయిన్ కోట్స్ ను అందజేసింది దివీస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం. నెల్లూరు డిఎస్ఆర్ ప్రభుత్వాసుపత్రిలో 9 నెలల బాలుణ్ణి వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆకలితో అలమటిస్తున్న ఆ బాలుణ్ణి హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్ షబ్నా అక్కును చేర్చుకుని సపర్యలు చేసింది. అయితే బాలుడి ఏడుపు విన్నా వైద్యులు పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలు ఒప్పుకోవంటూ చిన్నపిల్లల హాస్పిటల్లో చేర్చుకోలేదు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో నెలల బాలుడికి వైద్యం అందించారు డాక్టర్లు. హైదరాబాద్ పంజాగుట్టలో కారు దూసుకొచ్చిన ఘటనలో స్కూల్కు వెళుతున్న చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయి ఏడాదయ్యింది. ఆమె జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు చిన్నారి రమ్యకు నివాళులర్పించారు. అంబర్పేట డీడీ కాలనీలో నివాసంతున్న రమ్యతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు. చిన్నారి మరణించి ఏడాది గడిచినా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువవుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గటం లేదు. రమ్య చట్టం తెస్తామన్న నేతలు హామీలన్నీ మాటలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడు మండలం జంగాలపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 నిండు ప్రాణాలు బలయ్యాయి. లారీ వేగంగా దూసుకొచ్చి ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 3 మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్ బాలానగర్లో ట్రావెల్స్ బస్సు ఓ కారును వెనుక నుంచి ఢీకొంది. ముందు బస్సు ఉండడంతో కారును స్లో చేసిన సమయంలో వెనుకగా దూసుకొచ్చిన మరో బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో 2 బస్సుల మధ్య ఇరుక్కుని కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్తో సహా 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మద్యం లోడ్ లారీ బోల్తా పడింది. దీంతో చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. మద్యం బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఉట్నూరు మీదుగా వెళ్లే వాహనాలన్నీ గంటల తరబడి నిలిచిపోయాయి. కూలీలతో బాటిళ్లు తీయించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ను ఆసుపత్రిలో చేర్చారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ మూవీ సీన్స్ లీక్ అయ్యాయి. కొందరు వ్యక్తులు ఆన్లైన్ లో షూటింగ్ సీన్స్ ను లీక్ చేశారు. దీన్ని గుర్తించిన మూవీ యూనిట్ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించింది. లీక్ చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయించింది. గణేష్ అనే వ్యక్తి ఈ సీన్ ను లీక్ చేసినట్లు పోలీసులు సైతం నిర్ధారించారు. లీక్ అయిన సన్నివేశాలు కేవలం రఫ్ కట్ మాత్రమేనని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే. ఈ సినిమా పైరసీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు నిర్మాత దిల్ రాజు, దర్శకులు హరీష్ శంకర్. ఏసీపీ రఘువీర్ ను కలిసిన దర్శక నిర్మాతలు ఫేస్బుక్ లో సినిమాను అప్లోడ్ చేసిన విషయంపై కంప్లైంట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. విజయనగరం జిల్లాలో రైస్ పుల్లింగ్ మాఫియా రెచ్చిపోయింది. పార్వతీపురం ఎస్ఐపై దాడికి తెగబడింది. రైస్ పుల్లింగ్ ముఠా కదలికలపై దృష్టి పెట్టిన ఎస్ఐ రాజేష్ వారిని పట్టుకునేందుకు బండిపై ఓవర్టేక్ చేశారు. అయితే ఎస్ఐ రాజేష్ ను తాము ప్రయాణిస్తున్న బొలెరో వాహనంతో ఢీకొట్టిపోయారు నిందితులు. బొలెరోను అక్కడే వదిలేసి పరారయ్యారు. రైస్ పుల్లింగ్ ముఠా దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్ఐ రాజేష్ కు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బొలెరోను సీజ్ చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎల్బీ నగర్ లోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. స్కూల్లో ఒక్కసారిగా పొగలు రావడంతో గమనించిన యువకులు ఫైర్ సేఫ్టీ పరికరాలతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అవి సరిగా పనిచేయకపోవడంతో బకెట్లతో నీళ్లు తీసుకెళ్లి చల్లారు. అంతలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగా పనిచేయకపోవడంతో ఉదయం స్కూల్ జరిగినప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే ఏమిటి పరిస్థితి అని అంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాలిక్లినిక్ ను సీజ్ చేశారు. సంగారెడ్డి డిఎంహెచ్ఓ రాథోడ్ నేతృత్వంలో రామచంద్రపురంలో పలు పాలిక్లినిక్లపై దాడులు చేసిన వైద్యాధికారులు నకిలీ సర్టిఫికెట్లతో మానూఫ్ నిర్వహిస్తున్న పాలిక్లినిక్ ను సీజ్ చేశారు. చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్న వైనంపై సీరియస్ గా స్పందించిన అధికారులు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ సర్టిఫికెట్లతో పిల్లల వైద్యులుగా చలామణి అవుతూ పాలిక్లినిక్ నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలిపల్లిలో దారుణానికి పాల్పడ్డాడు ఓ తండ్రి. 7 ఏళ్ల కొడుకు 5 ఏళ్ల కూతురిని అత్యంత కిరాతకంగా రోకలి బండతో కొట్టి చంపాడు తండ్రి రాములు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకున్నాడు. భార్య పొలం పనులకు వెళ్లిన సమయంలో ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్న పిల్లల్ని ఉరికొయ్యకు వేలాడుతున్న భర్త మృతదేహాన్ని చూసి బోరున విలపించింది భార్య. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసం చేస్తున్న నిత్యపెళ్లి కొడుకును తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నాగభూషణం మాయమాటలతో యువతులను నమ్మించి పెళ్లి చేసుకుని పారిపోయేవాడు. ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకున్న ప్రబుద్ధుడు 4వ పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన 3వ భార్య లక్ష్మి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు నాగభూషణాన్ని అరెస్టు చేసి కటకటాల వెనుక నెట్టారు పోలీసులు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు ఆహార పదార్థాల కల్తీలకు అడ్డాలుగా మారాయి. కల్తీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో మేడ్చల్ జిల్లా నారపల్లిలోని ఓ గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. తనిఖీల్లో వివిధ కంపెనీల పేర్లతో పిండి పప్పుల్ని మార్కెట్ చేస్తున్నట్లు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన పప్పు దినుసుల బ్యాగులు, పిండి బ్యాగులున్న గదిని సీజ్ చేశారు. నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. కల్తీకి పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం రావిరాలలో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. క్రషింగ్ మిషన్లు, పేలుడు పదార్థాలను ఉంచిన 2ని అదుపులోనికి తీసుకున్నారు. మొత్తం 970 డిటోనేటర్లు, 8 అమోనియం సంచులు, అలానే 83 సేఫ్టీ ఫ్యూజులను సీజ్ చేశారు. వీటిని నిల్వ ఉంచేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ భూపాన్పల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భార్యాభర్తల్ని కత్తులతో బెదిరించడమే కాకుండా దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత 4 తులాల బంగారం, 20,000 నగదు దోచుకెళ్లారు. దొంగల దాడిలో గాయపడ్డ దంపతులకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. మహారాష్ట్ర దొంగల ముఠానే ఈ చోరీ చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో చిల్లర పేరుతో ప్రయాణికుల్ని మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఓ బాధితుడు పోలీసు యాప్లో ఇచ్చిన ఫిర్యాదుతో సాధారణ ప్రయాణికుల్లా బస్ స్టేషన్కి వెళ్లారు పోలీసులు. పలు షాపుల్లో పెద్ద నోట్లతో వస్తువులను కొన్నారు. అయితే చిల్లర ఇచ్చేటప్పుడు అక్రమాలకు పాల్పడుతున్న 16 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28,600 రూపాయల నగదు సీజ్ చేశారు. మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులకు షాప్ లైసెన్సులు రద్దు చేయాలని ఆర్టీసీ ఎండీని కోరామన్నారు డీసీపీ పాలరాజు. ఏపీ ప్రభుత్వ ప్రజారోగ్య శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తూ 100 కోట్ల అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన పాండురంగారావు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పిల్లల డాక్టర్ కృష్ణమూర్తి బ్యాంక్ అకౌంట్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. మొన్న డీసీసీబీ బ్యాంక్ లాకర్లలో కేజీ 400 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు నిన్న కరూరు వైశ్య బ్యాంకు లాకర్లో 682 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. విశాఖ జిల్లా గాజువాకలోని ఓ హోటల్లో హైదరాబాద్కు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మణికట్టు దగ్గర బ్లేడ్తో కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమై మరణించాడు. వరంగల్ జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి ల్యాబ్స్ లో పనిచేస్తున్నాడు. మృతుడు కుద్బుల్లాపూర్లో నివాసం ఉంటున్న వేణుగోపాల్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో పాటు కంపెనీ యాజమాన్య వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్ రాశాడు.